సీఎంకి ప్రొటెక్షన్కి వస్తలేరు. ఏదో ఒకరిద్దరు మంత్రులు లేదా మీలాంటి వాళ్ళు కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, కానీ చాలామంది మాకెందుకు అన్నట్టు ఉంటున్నారు. మిమ్మల్ని ఎవరు పెట్టొద్దన్నారు ప్రెస్ మీట్లు మీ పార్టీ వైపు నుంచి? క్యాబినెట్లో ఉన్న సీనియర్లు రోజు పెట్టవచ్చు కదా. పెడుతున్నారు సార్, కృష్ణ పెడుతుర్రు, వెంకటకృష్ణ గారు పెడుతుర్రు. కానీ ఒక అపోజిషన్ పార్టీగా గంటకు ఒకసారి ఈరోజు కవిత గారు కూడా పొద్దున గోదావరి కృష్ణా జలాల మీద పెట్టారు. అంటే వీళ్ళు వెంకటకృష్ణ గారు రూలింగ్లో ఉన్నప్పుడు కొద్దిగా బాధ్యత ఉంటుంది మనకు, అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి బాధ్యత లేదు. వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, ఈ మార్చి చెప్పొచ్చు. వాళ్ళకి అల్టిమేట్ గోల్ ఏంది? తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే, తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడమే. సంవత్సరం దాటకముందే ప్రజలు మళ్ళీ వచ్చి తీర్పై తీయరు కదా. మరి కేసీఆర్ గారు తొడగొట్టేది ఎందుకు ఇప్పుడు వచ్చి బయటికి? 2028 ఎన్నికలు ఉన్నాయన్న విషయాన్ని కేసీఆర్ గారు మర్చిపోతున్నారు. ఇప్పుడు చేయాల్సింది తొడలుగొట్టుడు కాదు, ఇప్పుడు చేయాల్సింది వాస్తవంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏమన్నా కొద్ది గొప్ప ఉంటే, ఆయన ఎట్లా చేతగాట్లేదు ఏది వెనకట్లేక సభలు పెట్టి ఉత్సవాలు చేయనికే, అట్లీస్ట్ అసెంబ్లీ కన్నా వచ్చి ఒక అపోజిషన్ లీడర్గా ఓ కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అల్లునికి, వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురికి కూడా కన్స్ట్రక్టివ్ రోల్ చేయమని చెప్పాలి. రోజు సేమ్ విష ప్రచారం చేయడం వల్ల ఇటు నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకు సోషల్ మీడియాలో వాళ్ళు స్ట్రాంగ్ ఉర్రని చెప్పి ఓ నలుగురిని ఎంటేసుకొని ఓ నలుగురిని వీడియోలు క్రియేట్ చేసి ఇవాళ 22-24 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. వాస్తవమా కాదా వెంకటకృష్ణ గారు మీరు చెప్పాలి. ఈ టీవీ చూస్తున్నటువంటి చాలా మందికి ఇవాళ రుణమాఫీ జరిగింది. ఇవాళ మహిళలు ఉచిత బస్సులో తిరుగుతుర్రు, 200 యూనిట్ల కరెంటు కూడా అందరూ ఉచితంగా వాడుకుంటారు. మరి ఈ సంవత్సర పాలనలో ఏది జరగనట్టు, ఏదో పాము మిచ్చనెక్కితే అది కాటేసినట్టు కింద పడతారు. గత 10 సంవత్సరాలుగా కాట్లేయించుకొని ఫార్చునేట్లీ అనుకోవాలో అన్ఫార్చునేట్లీ అనుకోవాలో తెలియదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, సోషల్ మీడియాలో వాళ్ళ యాక్టివిస్టులు కొంచెం స్పీడ్గా ఉండి వాళ్ళ పోల్ని, మీ వాళ్ళు పెట్టిన పోల్ని వాళ్ళ వైపు తిప్పుకునే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా, ఎవరికైనా ఉంటారు అలాంటి వింగు. మీ వాళ్ళు అలా అలర్ట్గా లేకపోతే అది మీ తప్పు ఒకటి. రెండవది, మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిన్న ఎక్కడో మాట్లాడాడు రుణమాఫీ విషయంలో. రుణమాఫీ జరగని రైతులు మాకు జరగలేదు అని చెప్తా ఉన్నారు. రుణమాఫీ జరిగిన వాళ్ళు మాకు జరిగిందని మాత్రం ఎవరు చెప్తలేరు అనేది ఆయన చెప్పిన నిజమే. ఇప్పుడు 26 లక్షల మంది 27 లక్షల మంది జరిగింది చెప్తున్నారు, వాస్తవమే. కానీ ఎవరు మాకు జరిగింది ఎందుకు ఇట్లా ప్రభుత్వాన్ని ఇది చేస్తున్నారు ఎవరు బయటికి రావట్లా, మీరు బయటికి తీసుకురావట్లా. వెంకటకృష్ణ గారు రాజకీయాలల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఓటర్ల రూపంలో వాళ్ళకి జరిగిన లబ్ధిని వాళ్ళు ఓటర్ల రూపంలో ఓట్లు వేసి చూపిస్తారు. జరిగిన వాళ్ళకి ఏమైపోతుంది అంటే, వాళ్ళకి ఏమి కడుపు మంట ఉండకపోవచ్చు, వాళ్ళు సంతోషంగా ఉండరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు జరిగింది, కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు కూడా బయటకు వచ్చి వీడియోలు చేయాలని వాళ్ళని ఎవరో ఒకరు బేసిక్గా మీరు అన్నట్టు మా దగ్గర కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు లబ్ధిదారులందరినీ బయటికి తీసుకొచ్చి చేయిస్తే బ్రహ్మాండంగా తెలంగాణ మీరు ఇచ్చిన సలహా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఫాలో కావాల్సిందే ఈ రోజైనా. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి మాట్లాడే విధానం కానీ రోజుకు 3 సార్లు, నేను ఒకటి నమ్మరండి, మీరు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని పనులు చేసినా మంచి జరుగుతున్నప్పుడు ప్రజలకు ఏ రోజు ఇట్లొచ్చి మొత్తుకోలే, ఏ రోజు ఇట్లొచ్చి ఏది అబాండాలు వేయలే. ఎందుకంటే తెలంగాణ ప్రజలే సంతోషంగా ఉన్నారన్న ఆలోచనతో 10 సంవత్సరాలు మీరు చూసిరు. 10 సంవత్సరాలల్లా వాళ్ళు కాళేశ్వరం డిజైన్లు చేసి, కాళేశ్వరంలో చీకటి జీవోలు తీసినప్పుడు కూడా ప్రజలకు మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో మనం ఏంటంటే ప్రతిరోజు మీడియా పెట్టి ప్రతిరోజు వాళ్ళను దొబ్బే ప్రయత్నం చేయలే. ఎందుకంటే 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉండవు, ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ యాన్యువల్ ఎగ్జామ్ పాస్ అయితేనే ఇంకొక క్లాస్కి షిఫ్ట్ అవుతారు స్టూడెంట్స్. సేమ్ రాజకీయాలలో 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి, 5 ఏళ్లకు ఒకసారి వచ్చినప్పుడే ప్రభుత్వాలు మారుతాయి. వీళ్ళకి అసలు రోజు ఎన్నికలు ఉన్నట్టే, రోజు పరీక్ష ఉన్నట్టే, రోజు ఇవాళ సాయంత్రమే మళ్ళీ ఎన్నికలు వచ్చినట్టు. ఇలా కేసీఆర్ గారు కూడా ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఇక రేపటి నుంచి బయటకు వస్తున్న బిడ్డ ఇక అయిపోయినట్టే మీ పరిస్థితి, బోర్లు వేసేస్తాం, బొక్కలు వేసేస్తాం అని చెప్పి ఈ పిచ్చి మాటలు ఏంది? నేను అనేది ఏంటంటే నిజమే, అదైతే ఎందుకో తెలియదు. కానీ ఒక 2 నెలల నుంచి బీఆర్ఎస్ చాలా యాక్టివేట్ అయింది. మరి అది ఎందుకు యాక్టివేట్ అయిందో, కేటీఆర్ గారు ఆల్మోస్ట్ డైలీ ఆన్ రోడ్సే ఉంటున్నారు జనంలో, రైతులతోనో విద్యార్థులతో. డైలీ మార్నింగ్ మధ్యాహ్నం 3 పూటల ట్వీట్లు. అదే ఓకే, రోజు 3 పూటల ట్విట్టర్ అనేది ఎక్కడ కూర్చొని చేసుకోవచ్చు. ఎంపీ గారు
ఎంపీ గారు ట్విట్టర్ నేను అనేది ఇప్పుడు చెప్పేది మీరు ఎంపీ ఏంటంటే, పార్లమెంట్ విషయం సమావేశాలు ఉన్నారు, కక్కడం. పార్లమెంట్లో ఉన్నా చేసుకోవచ్చు, ఎక్కడున్నా చేసుకోవచ్చు. ట్విట్టర్ అనేది పక్కన పెడదాము, కానీ ఎక్కువగా అటు కేటీఆర్, ఇటు హరీష్ అండ్ ఇప్పుడు కవిత గారు కూడా యాడ్ అయ్యారు. రోజు జనంలో ఎవ్రీడే మనం ఎక్కడ చూసినా కూడా ముగ్గురులో ఎవరో ఒకళ్ళు కనబడుతూనే ఉన్నారు టీవీలలో. సో ఎందుకు ఇంత యాక్టివేట్ అయిందనేది మనం మాట్లాడదాం. ఒక్క నిమిషం ఎంపీ గారు.